జై గురుదేవ సర్వ విఘ్నోపశాంతి. ఆత్మీయ బంధువులందరికీ నమస్కరిస్తూ ఈరోజు మరొక అంశం మనం చర్చించుకుందాము. పంచద్రవ్య అవస్థల గురించి మన దేహంలో ఉన్న పంచ అంటే 5 ఆ దశల గురించి చెప్పుకుందాం. 24 తత్వాల్లో ఉన్నటువంటి స్థూల శరీరం అన్నీ 24 తత్వాలు ఉన్నాయని మనం చెప్పుకున్నాము. అందులో 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 విషయేంద్రియాలు, జ్ఞాతతో కలిపి అంతఃకరణలు 5గా, జ్ఞాత అంటే ఆత్మ, ఇలా 24 అంగాలు కలిగినటువంటి పంచప్రాణాదులు కూడా 5. ఈ 25వది జ్ఞాత. ఇలా పంచ అవస్థలుగా ఉన్నటువంటిది స్థూల శరీరంలో ఏర్పడుతుంది. అంతేకాక పంచ అవస్థలుగా ఉన్న వ్యవహారాన్ని బాబాజీ మనకి ఇలా తెలియజెప్పారు. ఏంటివంటే పంచభూతాలు 5: భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, ఈ పంచభూతాలు. అలాగే పంచశక్తులు 5 ఉన్నాయి. ఆ పంచశక్తులు ఏంటి? క్రియాశక్తి, జ్ఞానశక్తి, తర్వాత ఇచ్ఛాశక్తి, తర్వాత ఇలా 5 శక్తులు, పరాశక్తి, సహజ శక్తి. ఈ 5 శక్తులు షట్చక్రాల్లో ఉన్నాయి అని మనం షట్చక్రాల్లో వివరణ చెప్పుకున్నాం. అలాగే షట్చక్రాల్లో బీజాక్షరాలు 5 ఉన్నాయి. అవి లం, వం, రం, యం, హం అనే 5 బీజాక్షరాలు ఉన్నాయి. ఇక పంచ ప్రాణాదులుగా ఉన్నాయి సమాన. ఆ పంచప్రాణాదులు ఇందాక స్థూల శరీరంలోనే చెప్పుకున్నాం. ఇలాగ 5 చప్పున ఉన్నటువంటి అవి ఎంతో మహత్కార్యాలని మన శరీరంలో చేస్తున్నాయి అనేది తెలుసుకోవాలి. ఈ షట్చక్రాల్లోనే క్రియాశక్తి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, ఆదిశక్తి, పరాశక్తి. ఈ శక్తి మనకి నాడుల ప్రయాణానికి, సర్వ అవయవాలకు తంతువుల్ని పంపించి అవి పంపిస్తున్నాయి. అలాగే బీజాక్షరాలు కూడా మనకి జ్ఞానానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నాయి. ఆగ్నేయ చక్రం నందు ఓంకార బీజం మనకి ఓంకారం ప్రణవనాదం అని, ప్రణవ ధారణని బాబాజీ మనకు చెప్పారు. ఇలా ఈ పంచశక్తులు, పంచ అవస్థలు బాబావారు మనకి విశదీకరణ చేసి ఉన్నారు. ఓం జయ శాంతి, విజయశాంతి, దివ్యశాంతి.